ఫంక్షన్కి వచ్చాం కదా, మరి ఫంక్షన్కి వచ్చినాక మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం. ఓకేనా? మీకు ఇప్పుడు ఈ పాప గురించి చెప్తున్నా. ఈ పాప పేరేంటి? చిన్ని. ఓకే, ఈ పాప పేరు చిన్ని. ఇప్పుడు ఈ పాప మీరు అనుకోండి. ఓకే, ఈ పాప రుత్వి, నిర్వి, షైవి అందరూ అనమాట. ఓకే, ఎవరికి వాళ్ళు నేను అనుకోండి. ఇప్పుడు ఎవరన్నా ఈ పాప లిప్స్ ముట్టుకున్నారనుకో రాంగ్ అనమాట. అర్థమైందా? ఇట్లా అని ఎవరన్నా ముట్టుకున్నారనుకో అది బ్యాడ్ టచ్, రాంగ్ అనమాట. అందుకని ఎవరు కూడా లిప్స్ ముట్టుకోవాలి. మమ్మీ, డాడీ, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళు ముట్టుకోవచ్చు, కానీ బయట వాళ్ళు మాత్రం ముట్టుకోకూడదు. ఓకే, జస్ట్ ఇట్లా పెట్టుకుని అని పెట్టుకున్నారనుకో రైట్ టచ్. ఓకే, ఓకేనా? ఇట్లా పెట్టుకొని అని ముద్దు పెడితే రైటా రాంగా? రైట్. మరి గట్టిగా ఇలా గట్టిగా ఇస్తే రాంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ చెస్ట్. ఇక్కడ ఎవరు ముట్టుకోకూడదు, హగ్ ఇవ్వకూడదు. గట్టిగా ఎవరైనా హగ్ ఇచ్చారనుకో రాంగ్, అది రాంగ్ టచ్. ఓకే, అది జస్ట్ ఇట్లా మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా అని వదిలేస్తే రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా అని వదిలేస్తే రైట్ టచ్. గట్టిగా పెట్టుకున్నారనుకో రాంగ్ టచ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇట్లా గట్టిగా పట్టుకున్నాం రాంగ్ టచ్. రైట్. ఇప్పుడు లైట్ గా పట్టుకో వదిలేసాం రైట్ టచ్, గుడ్ టచ్. అర్థమైంది కదా? బయట వాళ్ళు ఎవరు కూడా రాంగ్ టచ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లెగ్స్ కి ఇక్కడ కింద భాగం అంతా ఇది. ఓకే, ఇది దీన్ని ఎవరు ముట్టుకోకూడదు. అర్థమైందా? బయట వాళ్ళు ఎవరు కూడా దీన్ని ముట్టుకోకూడదు. ప్లస్ యూరిన్ భాగం ఈ ప్లేస్ అనమాట, ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఇదేంటి? బ్యాడ్ టచ్. అర్థమైందా? అక్కడ మనం హగ్ చేసుకున్నప్పుడు, మమ్మీ డాడీ హగ్ చేసుకున్నప్పుడు గబుక్కుని తగిలే అనుకో రైట్ టచ్. ఎవరైనా బ్యాడ్ ఉద్దేశంతో ముట్టుకున్నారనుకో రాంగ్ టచ్. ఓకే, ఓకే. తర్వాత ఈ డ్రెస్, ఇది చూడండి, ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ ఎప్పుడు కిందికే ఉండాలి. ఎవరన్నా ఇలా పైకి అన్నారనుకో బ్యాడ్ టచ్. అర్థమైందా? ఈ డ్రెస్ ఎవ్వరు కూడా పైకి అనకూడదు. ఎవరన్నా ఈ డ్రెస్ పైకి అంటే బ్యాడ్ టచ్. ఓకే, అర్థమైంది కదా? ఇట్లా ఎప్పుడన్నా మనకి గబగబా మనం అటు ఇటు పోయేటప్పుడు కొంచెం పైకి పోయింది అనుకో ఏం కాదు, కానీ ఎవరైనా బాయ్స్ పట్టుకొని ఇలా పైకంటే బ్యాడ్ టచ్. ఓకే, రైట్. ఇప్పుడు మంచిగా అర్థమైంది కదా? లిప్స్ ముట్టుకుంటే బ్యాడ్ టచ్, హగ్ చేస్తే చెస్ట్ ముట్టుకుంటే బ్యాడ్ టచ్. ఇంకోటి కితకితలు పెడతారు ఇలా ఇలా, కొంతమంది చాలా సేపు పెట్టాలని చూస్తారు, అట్లా పెడితే బ్యాడ్. అట్లా ఎవ్వరు కూడా కితకితలు పెట్టనియద్దు. ఓకే, గట్టిగా హగ్ చేసుకోనియద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా చాక్లెట్ ఇస్తా అక్కడికి రా, బిస్కెట్ ఇస్తా అక్కడికి రా, పైసలు ఇస్తా అక్కడికి రా, అది కొని పెడతా, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది నేను కొని పెడతా రమ్మని చెప్పి పిలుస్తారు. అప్పుడు మనం పోకూడదు. పెట్టుకొని అది ముద్దు పెట్టే రైటా రాంగా? రైట్. మరి గట్టిగా ఇలా గట్టిగా ఇస్తే రాంగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ చెస్ట్. ఇక్కడ ఎవరు ముట్టుకోకూడదు, హగ్ ఇవ్వకూడదు. గట్టిగా ఎవరైనా హగ్ ఇచ్చారనుకో రాంగ్, అది రాంగ్ టచ్. ఓకే, అది జస్ట్ ఇట్లా మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా అని వదిలేస్తే రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా అని వదిలేస్తే రైట్ టచ్. గట్టిగా పట్టుకున్నారనుకో రాంగ్ టచ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇట్లా గట్టిగా పట్టుకున్నాం రాంగ్ టచ్. రైట్. ఇప్పుడు లైట్ గా పట్టుకో వదిలేసాం రైట్ టచ్, గుడ్ టచ్. అర్థమైంది కదా? బయట వాళ్ళు ఎవరు కూడా రాంగ్ టచ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లెగ్స్ కి ఇక్కడ కింద భాగం అంతా ఇది. ఓకే, ఇది దీన్ని ఎవరు ముట్టుకోకూడదు. అర్థమైందా? బయట వాళ్ళు ఎవరు కూడా దీన్ని ముట్టుకోకూడదు. ప్లస్ యూరిన్ భాగం ఈ ప్లేస్ అనమాట, ఎవరు కూడా ముట్టుకోకూడదు. ఇదేంటి? బ్యాడ్ టచ్. అర్థమైందా? అక్కడ మనం హగ్ చేసుకున్నప్పుడు, మమ్మీ డాడీ హగ్ చేసుకున్నప్పుడు గబుక్కుని తగిలే అనుకో రైట్ టచ్. ఎవరైనా బ్యాడ్ ఉద్దేశంతో ముట్టుకున్నారనుకో రాంగ్ టచ్. ఓకే, ఓకే. తర్వాత ఈ డ్రెస్, ఇది చూడండి, ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ ఎప్పుడు కిందికే ఉండాలి. ఎవరన్నా ఇలా పైకి అన్నారనుకో
బ్యాడ్ టచ్. అర్థమైందా? ఈ డ్రెస్ ఎవ్వరు కూడా పైకి అనకూడదు. ఎవరన్నా డ్రెస్ పైకి అంటే బ్యాడ్ టచ్. ఓకే, అర్థమైంది కదా? ఇట్లా ఎప్పుడన్నా మనకి గబగబా మనం అటు ఇటు పోయేటప్పుడు కొంచెం పైకి పోయింది అనుకో ఏం కాదు. కానీ ఎవరైనా బాయ్స్ పట్టుకొని ఇలా పైకంటే బ్యాడ్ టచ్. ఓకే రైట్. ఇప్పుడు మంచిగా అర్థమైంది కదా? లిప్స్ ముట్టుకుంటే బ్యాడ్ టచ్, హక్ చేస్తే చెస్ట్ ముట్టుకుంటే బ్యాడ్ టచ్. ఇంకోటి కితకితలు పెడతారు ఇలా ఇలా, కొంతమంది చాలా సేపు పెట్టాలని చూస్తారు, అట్లా పెడితే బ్యాడ్. అట్లా ఎవ్వరు కూడా కితకితలు పెట్టనియద్దు. ఓకే, గట్టిగా హక్ చేసుకోనియద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా చాక్లెట్ ఇస్తా అక్కడికి రా, బిస్కెట్ ఇస్తా అక్కడికి రా, పైసలు ఇస్తా అక్కడికి రా, అది కొని పెడతా, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది నేను కొని పెడతా రమ్మని చెప్పి పిలుస్తారు. అప్పుడు మనం పోకూడదు. ఓకే, అప్పుడు మనం పోకూడదు. ఓకే, మన పక్కింటి అంకుల్ కావచ్చు, మన పైనింటి తాతయ్య కావచ్చు, ఎవరైనా సరే ఎవరు పిలిచినా కూడా మమ్మీ డాడీకి చెప్పకుండా మీరు ఎక్కడికి పోకూడదు. చాక్లెట్లు కొనిస్తానన్నా, బిస్కెట్లు కొనిస్తానన్నా, ఐస్ క్రీమ్ కొనిస్తానన్నా కూడా పోకూడదు. ఓకే, నువ్వు డ్రెస్ కిందకి కింద కాదు, స్టెప్ కింద పెట్టు కాళ్ళు అట్లా. గుడ్. ఓకే, చాక్లెట్లు బిస్కెట్లు ఎవరైనా ఇస్తారన్నా కూడా పోకూడదు. ఓకేనా? ఎప్పుడైనా ఎవరైనా రమ్మంటే మమ్మీకి చెప్పేసేయాలి. ఓకే, ఇప్పుడు ఎవరైనా నిన్ను హక్ చేసుకుని ఎక్కడికన్నా ఎత్తుకుపోదామని చూస్తారు, అప్పుడు ఏం చేయాలి? హెల్ప్ హెల్ప్, మమ్మీ 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 పెద్దగా అరవాలి. అమ్మ 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 అని పెద్దగా అరిస్తే అక్కడ అమ్మ లేకున్నా కూడా చుట్టుపక్కల ఎవరైనా చూస్తారు కదా, అప్పుడు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా ఒక్క కిక్ ఇచ్చేసేయాలి అనకూడదు. కిక్ ఇచ్చేసి వదిలిచ్చేస్తారు వాళ్ళని. గబగబా పోయి కొంత దూరంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎవరు తెలిసిన వాళ్ళైనా కాదు, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఏదైనా ఫోన్ ఉందేమో తీసుకొని, మీకు తెలిసిన నెంబర్ ఉంటుందిగా మమ్మీదో డాడీదో ఎవరిదో నెంబర్ నేర్చుకుని ఉంటారు కదా, ఇప్పుడు నేర్చుకోకపోతే నేర్చుకోండి. పోయి గబగబా ఆ నెంబర్కి ఫోన్ చేసి నన్ను ఎవరో ఎత్తుకొచ్చేసారు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మీ మమ్మీకి ఒక మాట చెప్పేస్తే మీ ఫోన్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నది కూడా మీ మమ్మీ కనుక్కుంటది. ఓకే, కనుక్కొని మీ మమ్మీ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే డన్నా? లేదంటే మనం గబగబా తప్పించేసుకున్నాం. ఇవ్వండి, స్కూల్లో పట్టుకున్నారనుకో గబగబా మేడం దగ్గరికి వెళ్ళి మేడం మేడం అక్కడ వాళ్ళు నన్ను ఎత్తుకుపోదామని చూసారు మేడం అని చెప్పేయాలి. అమ్మో చెప్తే మేడం కొడుతుందేమో, మేడం రైట్ అంటుందో రాంగ్ అంటుందో అని భయపడద్దు. ఓకే, వాళ్ళు నన్ను గబగబా ఇట్లా ఎత్తుకుపోదామని చూసారు మేడం అని చెప్పి మేడం దగ్గరకు వచ్చి చెప్పేసేయాలి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళతో పోకూడదు. అర్థమైంది కదా? అట్లా. ఇంకేంటి? ఇలా మంచి ఇలా అంటే గుడ్ టచ్. విన్నారమ్మా? ఇట్లా అంటే గుడ్ టచ్. ఓకే, ఇలా అంటే గుడ్ టచ్. ఇలా పెట్టుకుంటే గుడ్ టచ్. ఇలా పెట్టినా గుడ్ టచ్. ఓకే, ఇలా మంచిగా ఇట్లా హగ్ చేసుకుని ఐ లవ్ యూ రా అని చెప్పి వదిలేస్తే గుడ్ టచ్. ఓకే, ఇంకా ఇలా ఇట్లా సూపర్ అని ఇట్లా అన్నారు అనుకో గుడ్ టచ్. ఓకేనా? సూపర్. యూ కెన్ గో సిట్ దేర్. మమ్మీ సెకండ్ గుడ్ టచ్. సెకండ్ ఇచ్చి వదిలేస్తే గుడ్ టచ్. ఎప్పుడైనా మనం బస్సుల్లో పోతున్నప్పుడు వెనక ఎవరన్నా తగిలారనుకో చూడకుండా తగిలితే గుడ్ టచ్. ఓకే, అప్పుడు ఏమనద్దు, కావాలని ఇలా పిచ్చి పిచ్చేసేస్తే అప్పుడు బ్యాడ్ టచ్. ఓకే, అట్లా ఇలా గట్టిగా వచ్చేస్తుంది, వదిలిపెట్టదు. ఇట్లా పడితే నో. ఓకే, యూ సెడ్ నో, ఐ డోంట్ లైక్ దిస్. నాకు ఇష్టం లేదు ఇది, దూరం వెళ్ళి. ఓకే, అండ్ ఇలా ఇలా ఇచ్చి ఇలా అంటే నో చేయలేదు. గుడ్. ఇలా అంటే రైట్. తర్వాత ఇలా ఇలా పెట్టి ఇలా నో. ఓకే, తర్వాత ఇలా ఇలా టచ్ చేస్తే నో. గుడ్. ఎవరైనా కొత్త డ్రెస్ తెచ్చిస్తారు. ఓకే, గిఫ్ట్, నీకు కొత్త గిఫ్ట్ అనమాట. నువ్వు తీసుకొని ఇప్పుడు ఆ డ్రెస్ ఇప్పేసి ఈ డ్రెస్ వేసుకోరా. ఓకే, వేసుకోవాలి, వేసుకోవాలి, వేసుకోవాలి. ఇంకా ప్లీజ్ ఎవరైనా కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఈ డ్రెస్ ఇప్పేసి కొత్త డ్రెస్ దీన్ని తెచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్తే ఐ సెడ్ నో, అలా వేసుకోకూడదు. ఎవ్వరు కూడా అట్లా వేసుకోకూడదు. ఇది బొమ్మ డ్రెస్, అందుకని బొమ్మ డ్రెస్ ఇట్లానే ఉంచాలి. ఈ డ్రెస్ ఇప్పి ఇంకో డ్రెస్ వేయకూడదు. ఎవ్వరి ముందు కూడా డ్రెస్సులు మార్చుకోకూడదు. ఓకే, ఇప్పుడు గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో తెలిసిందా?
యూ